ఇప్పుడు ఇక్కడికి ఒక బాబా రాబోతున్నాడు. అతను ఒరిజినల్ ఆ డూప్లికేట్ అన్నది ఎలా తెలుస్తుంది మనకి? ఆయన వచ్చి మిమ్మల్ని ఆయన ఒరిజినల్ అన్నారంటే మేము నమ్ముతామండి. ఈ ఒరిజినలా కాదా అన్న ప్రయోగాలు నా మీద వదిలేసేయండి ప్లీజ్. ఇంతకీ అసలు ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నారో చెప్పండి. సింపుల్. ఇప్పుడు రీసెంట్ గా మనం న్యూస్ లో చూసాం కదా, బేసిక్ గా ఒక బాబా వచ్చి నీ దగ్గర ఉన్న వాచ్ అక్కడ పెట్టు, దాన్ని డబుల్ చేస్తాను అలా అన్నారు కదా. సో అలాంటి ఒరిజినల్ సిచ్యుయేషన్స్ చూసి ఇక్కడ మీరు ఒరిజినల్ గా ఉన్నారు కదా, అందుకని ఒరిజినల్ గా కాదా అసలు టెస్ట్ చేద్దామని ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం అన్నమాట. లెట్స్ వెల్కమ్ మానస ఫ్రమ్ హేమచంద్రాస్ టీమ్. స్వామీజీ స్పీచ్ ఇస్తుంటారు, బోధలు చేస్తుంటారు, చాలా నీతులు చెబుతుంటారు. గుడి ముందు స్వామీజీ స్పీచ్ ఇస్తుంటారు, బోధలు చేస్తుంటారు, చాలా నీతులు చెబుతుంటారు. దీవిస్తానంటుంటాడు, అర్రర్రే ఆడోళ్ళకు స్పెషల్ అన్నాడు, అర్రర్రే ఆడోళ్ళకు స్పెషల్ అన్నాడు. కనుల తెరవని వాడు ధ్యానముద్ర చూడు, కనులే తెరవని వాడు ధ్యానముద్ర చూడు, భక్తి గీతమే పాడుతూ ముక్తి మార్గమే చూపుతూ, ఎదుట ఉన్న తన భక్తి కోటికి నుదుట ఉన్న తల రాతలు మార్చగా గాలిలోన ఉంగరాలు తీసే గుడి ముందు స్వామీజీ స్పీచ్ ఇస్తుంటారు, బోధలు చేస్తుంటారు, నీతులు చెబుతుంటారు. చీకటైతే చాలు చూడరు వేషాలు, మంచి మాటలే పలకడు, వెళ్తామంటే ఒప్పడు, మంచి మాటలు పలకడు, వెళ్తామంటే ఒప్పడు, కాసి తీర్థమంటాడు రో, తాగి ఊగుతుంటాడు రో, కాసి తీర్థమంటాడు రో, తాగి ఊగుతుంటాడు రో, జెంట్స్ ఉంటే పొమ్మంటాడు, లేడీస్ ని రమ్మంటాడు, గడియనక ఈ సామి పీట మెక్కి నిల్చుంటాడు. నోట్ల కట్ట దక్షిణిస్తే తాకబోడమ్మా, డబ్బులోన సుఖమే లేదన్నాడమ్మా, డబ్బులోన సుఖమే లేదన్నాడమ్మా. ఊరు చివర భూములన్నీ నొక్కినాడమ్మా, ఊరు చివర భూములన్నీ నొక్కినాడమ్మా, వాడి కాళ్ళు తాకటానికైతే
బాబా ఫేక్ బాబా అని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది, కానీ ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు బాబా. ఎలాగో చెప్పనా, ఇప్పుడు మనందరు జాతకాలు చెప్పబోతున్నారు అనమాట. బాబా ఫస్ట్ మంజుష ఒరిజినల్ కాదో చెప్పండి మీరు. ఈ ఫేక్ బాబా నేను ఒరిజినలా కాదా అని ప్రూవ్ చేస్తారా? చూడు. రియల్లీ దానికి అంత ఎక్స్ప్రెషన్ ఇస్తావేంటయ్యా? నేను హీరోయిన్ అవుతానంట త్వరలో. బాబా మరి ఈయన అవునా? ఆయన త్వరలోనే డైరెక్టర్ అయ్యి హీరోయిన్ పెళ్లి చేసుకుంటారంట. నిజంగానా స్వామీజీ? మరి ఇందాక మంజూష హీరోయిన్ అవుతారన్నారు, నేను స్పీడ్గా డైరెక్టర్ అవుతానన్నారు. ఇదేదో గుండె ఆగిపోతాందే, ఒళ్ళు ఆగిపోతాందే. ఈ ఫేక్ బాబాజీ మీద మొత్తానికి చాలా కామెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు మానస పర్ఫార్మెన్స్. స్వప్న, నీది కంచు కంఠం. ఎప్పుడు నువ్వు ఫీల్డ్ లోకి వచ్చినా కూడా అదరగొట్టేస్తావు. థ్యాంక్ యూ మ్యామ్. మనస, ఆల్ ది బెస్ట్, వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ స్వప్న. సో హేమచంద్ర, ఇప్పుడు వచ్చింది మీ టర్న్. సూపర్ మానస, వేరియేషన్ చూపించడం నిజంగా సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అనంత శ్రీరామ్ గారు, మీరు అంటే ఇప్పుడు మానసాకే చెప్పబోతున్నారా, బాబాకు కూడా ఇద్దరికి కలిపి మార్కులు అయిపోతున్నారా? ఎలా జడ్జిమెంట్? మార్క్స్ మానసకి, రిమార్క్స్ ఏమో బాబాకి. అదిరింది. అయితే మానస, అప్పుడప్పుడు కాస్త క్లాసికల్ నుంచి ఫోక్ కి వెళ్తున్నప్పుడు ఆ పరివర్తనలో కొద్దిగా తడబాటు ఉంది, కానీ ఆద్యంతం మాత్రం ఇద్దరు అలరించారు. బాబాజీ, మీ పేరు చెప్పుకుని హాయిగా ఇవాళ నవ్వుకుని పడుకుంటాను నేను. మానస పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే MNS అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-846-08880కి వాట్సాప్ చేయండి. నమ్ముకుంటూ మోసపోవద్దమ్మా. వండర్ఫుల్ కామెంట్స్. ఇంకా మీ కామెంట్స్ విని వీళ్ళు అన్నం తినకుండానే పడుకుంటారు ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్ మానస.